గుంటూరు కారం. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన వాటిలో ఇది మూడో సినిమా. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయి మిక్సీడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కూడా 200 కోట్లకు పైగా వసూళ్లతో ఇంకా కొనసాగుతుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో సలార్ మూవీ లాగానే ఈ సినిమా కూడా త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానున్నట్లు ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. దీంతో గుంటూరు కరం కూడా సలార్నే అనుసరిస్తూ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇందుకోసం సినిమా నిర్మాతలు, ఓటీటీ ప్రతినిధులకు భారీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీల్లో మహేష్ సినిమా స్ట్రీమింగ్కు రావొచ్చు. ప్రభాస్ నటించిన సలార్ సినిమా కూడా థియేట్రికల్ రిలీజ్ జరిగి నెల రోజులు పూర్తి కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు మహేష్ గుంటూరు కారం కూడా సలార్నే అనుసరిస్తుందని రూమర్స్ వస్తున్నాయి. అయితే దీనిపై అటు చిత్ర బృందం కానీ ఓటీటీ సంస్థ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. ఇది నిజమా కదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ సినిమా ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.